భారతదేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంత వరకే హిందూ దేశం. ఎప్పుడు హిందువులు మైనారిటీలో పడతారో అప్పుడు భారత్ అన్యమత దేశం అవుతుందని హిందూ విశ్వ విద్యా పరిషత్తు జన్జర్లగల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి చెప్పారు. దేశంలో శ్రీరామనవమి సందర్భంగా కొన్ని చోట్ల రాళ్ల వర్షం పడిందని అసహనం వ్యక్తం చేశారు. పులి మేక కలిసి జీవించలేవని, పులికి పులే సహవాసం చేయాలి అంటే మనం కూడా పులిలా బ్రతకాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే యువతను క్షత్రియులుగా తీర్చిదిద్దడమే బజరంగ్ దళ్ లక్ష్యంగా పెట్టుకుందని సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓలుగూడకు చేరుకొని అక్కడి నుండి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీస 1,00,000 మందితో ఉంటుంది. కాబట్టి అందరం పాల్గొందాం, దీన్ని విజయవంతం చేద్దాం. దీనికి వస్తున్నటువంటి ముఖ్య అతిథి, ముఖ్య వక్త బజరంగ్ దళ్ ఆల్ ఇండియా కన్వీనర్ నీరజ్ దొనేరియా ఢిల్లీ నుండి వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా స్వామీజీలు కూడా మార్గదర్శనం చేయడానికి స్వామీజీలు ఒక 5 మంది పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి హిందూ సమాజం అందరూ పాల్గొని మన యొక్క శక్తి ప్రదర్శన చూపించాలని అందరినీ విన్నవించుకుంటూ, దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ